నమస్తే, వెల్కమ్ టు అవర్ క్వశ్చన్ అవర్. నేను సోనియా. తెలంగాణలో సర్పంచ్ మొదటి ఎన్నికలు అంతా ప్రశాంతం అయినా పొలిటికల్ పార్టీలో ఏదో ఆందోళన, ఏదో లోటు కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక దీంతో మిగిలి ఉన్న 2-3 దశలపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. మొదటి దశ లోటును భర్తీ చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఎందుకంటే మొదటి దశలో షాక్ తిన్న పార్టీలు మిగిలిన దశలకు అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకపక్షంగా విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ నేతలకు ఫలితాలు కళ్ళు తెరిపించాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకనైనా 2-3 దశల్లో విజయం సాధించేందుకు ప్రచార వ్యూహాలను మార్చక తప్పదని నిర్ణయానికి వచ్చాయి పార్టీలు. ఇక రెండవ విడత ఎన్నికలకు ఒకరోజు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన నేతలు ఆయా గ్రామాలపై ఫోకస్ పెట్టాయి. ఇవాళ డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. మరి ఇంకా కొంచెం కష్టపడితే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న భావన కాంగ్రెస్ కు కలిగినట్టు తెలుస్తోంది. అన్ని పార్టీలు మరింత హార్డ్ వర్క్ చేయాలని చూస్తున్నాయి. అధికార పార్టీకి సర్పంచ్ స్థానాలు ఎక్కువే వచ్చినప్పటికీ అనుకున్నవి రాకపోవడం, బీఆర్ఎస్ కు ఊహించిన దానికంటే తక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. మరింత ప్రోత్సహించుండి ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చేవని గులాబీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక మిగిలి ఉన్న ఎన్నికల్లోని ఆయా ప్రాంత నేతలను ప్రోత్సహించే విధంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల నేతలు మరింత ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంతో ఉన్నారు. ఇక మొదటి దశలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు రావాలని టార్గెట్ పెట్టారు. అంతేకాదు అధికార కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను పార్టీ కీలక నేతలు హెచ్చరించినట్లుగా సమాచారం. గులాబీ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలవకుండా కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్స్ అత్యధిక స్థానంలో గెలవాల్సిందేనని స్పష్టం చేసినట్టుగా తెలిసింది. తాము ఊహించిన దానికన్నా ఫలితాల్లో తేడా వస్తే బాగుండదని కొందరికి ఘాటుగానే క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. ఇక అధికార పార్టీకి కింది స్థాయిలోనే కేడర్ బలంగా ఉంటే రాబోయే రోజుల్లో వచ్చే అన్ని ఎన్నికల్లో సులువుగా గెలుపొందే ఆస్కారం ఉంటుందని సూచించినట్టు తెలిసింది. ఎక్కడైనా రెబల్ అభ్యర్థులు ఉన్నా టికెట్ల కేటాయింపులో అసంతృప్తిగా ఉన్న వారిని బుజ్జగించాలని చూస్తున్నారు. పార్టీ నుంచి వేరే పార్టీలోకి జంప్ కాకుండా అవసరమైతే గెలిచిన తర్వాత హస్తం గూటికే చేర్చుకునేలా ప్లాన్ చేసుకోవాలని పార్టీ పెద్దలు స్థానిక నేతలకు చెప్పినట్టుగా తెలిసింది. ఇక అయితే పలు చోట్ల మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో షాక్ తగిలిందన్న చర్చ నడుస్తోంది. కీలకమైన గ్రామాల్లో విపక్ష పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. శాసనసభ్యులు తమ సొంత గ్రామాల్లో ఓడిపోవడంపై ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా ఒక వెలిగిన నేతలు సైతం సొంత గ్రామంలో సర్పంచ్ గెలిపించుకోలేకపోయారు అన్న వాదన ఉంది. సంవత్సరాలుగా రాష్ట్ర నేతలుగా గుర్తింపు పొందిన నేతలు సైతం సొంత గ్రామంలో బొక్క బోర్ల పడ్డారని ప్రజలంటున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళ్లినా ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదన్న భావన కనిపిస్తోంది. ఇక బీజేపీ ఎక్కడక్కడ ఖాతాలను ఓపెన్ చేసినా అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదన్నది మాత్రం నిజమంటున్నారు ఆ పార్టీ నేతలు. అసలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కొన్ని సర్పంచ్లను గెలిపించుకున్నా ఇంకా రావాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను కాంగ్రెస్ తెలుసుకోలేకపోయిందా? కాంగ్రెస్ కు గ్రామాలు ఎక్కడ నష్టం జరిగింది? మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా గెలవలేకపోయారా? 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఎక్కడ షాక్ తగిలింది? బీఆర్ఎస్ శిబిరంలో మదనం ఎందుకు జరుగుతోంది? బీజేపీ ఎక్కడ వరకు వచ్చి ఆగిపోయింది? 2-3 దశల్లో ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకుంటున్నాయి? మిగిలిన దశలు హోరాహోరీగానే ఉంటాయా? తెలంగాణలో సర్పంచ్ మూడు దశ ఎన్నికలు అంతా ప్రశాంతమైన పొలిటికల్ పార్టీలో ఏదో ఆందోళన, ఏదో లోటు కనిపిస్తున్న టాక్ అయితే వినిపిస్తుంది. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి మెదక్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ క్రాంతి. సోని, మనం చూసినట్లయితే ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ఎన్నికల కోసం సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అధికారులు అవన్నీ పోలింగ్ సిబ్బంది ఇవన్నీ కూడా తీసుకొని తమ పోలింగ్ పరికరాలు తీసుకొని ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్తేందుకు సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా రెండవ విడత పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇది మనం మొదటి విడత ఫలితాలతో చూసినట్లయితే ఇటు అధికారులు అయితే ఈ మొదటి విడత ఎన్నికలు మాత్రం విజయవంతంగా పూర్తి చేశారు. వాళ్ళ పూర్తి ఆ అనుభవంతో రెండో విడతను మరింత సక్సెస్ చేయడానికి ముందుకు పోతున్నారు. కాకపోతే ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు కొంత రాజకీయ పార్టీలకి కొంత అవాక్కు చేసినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా ఫలితాలపై ధీమా, అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మాకు ఎదురు లేదన్న
ధీమాతో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కొంత ఎదురుదెబ్బ తాకిందని చెప్పొచ్చు. వాళ్ళు ఊహించి దాదాపుగా గ్రామాల్లో 80 నుంచి 90 స్థానం సీట్లు తమ ఖాతాలో పడతాయని అంచనా వేసుకున్నారు. కానీ దానికి కాస్త భిన్నంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా 55 నుంచి 57% వరకే సీట్లు ఉన్నాయి. ఇందులో కూడా రెబల్స్ ని కూడా వాళ్ళ ఖాతాలో కలుపుకుంటే గానీ ఈ స్థానాలు రాలేదు. ప్రధానంగా గులాబీ పార్టీ అంటే బీఆర్ఎస్ కి అంత ఘనం సీట్లు రావని ఊహించినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా చాలా చోట్ల తమ విజయాన్ని సాధించారు. తమ పట్టు నిలుపుకున్నారు. ప్రధానంగా చూసినట్లయితే కొంత కాంగ్రెస్ ముఖ్య నాయకుల చోట కూడా తమ ముఖ్య నాయకుల సొంత గ్రామాల్లో పార్టీ ఓడిపోవడం అనేది, వాళ్ళ అభ్యర్థులు మద్దతుదారులు ఓడిపోవడం అనేది పార్టీని కొంత తీవ్ర నిరాశ కల్పించినట్టు చూడొచ్చు. మనకి ఇక రెండో విడతలో చూసినట్లయితే ప్రధానంగా సంగారెడ్డి జిల్లా మంత్రి కాంగ్రెస్ కీలక నేత దామోదర్ రాయ నరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పూర్తి తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చే విధంగా వీళ్ళు పార్టీ నాయకులు అంతా చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటికే కూడా ఇటు మొదటి విడతలో వచ్చిన ఫలితాలతో అధిష్టానం మొత్తం జిల్లా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆదేశాలు ఇచ్చిన మనకు తెలుస్తుంది. మొదటి విడత ఫలితాల స్థాయిలో ఉండకూడదు. ఇప్పుడు ఈ రెండో విడతలో మనం ఎక్కువ స్థానాలు గెలవాలని చెప్పి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న కీలక నేతలకు అందరికీ కూడా ఇప్పటికీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు ఏం కావాలి అనేది కూడా వాళ్ళకి దగ్గర అన్ని చూసుకోమని, వాళ్ళకి దగ్గర ఏర్పాటు చేయమని, ఇటు ఆర్థికంగా ఏమైనా అవసరాలు అయితే కూడా చేయమని చెప్పి మనకి సమాచారం అందుతూ ఉంది. కొంతమంది ఎక్కడైనా రెబల్ అభ్యర్థులు ఉంటే వాళ్ళ మధ్యన సయోధ్య కుదుర్చమని, అంతర్గతంగానే వాళ్ళని డ్రాప్ చేసే విధంగా చేయమని చెప్పి వాళ్ళ మద్దతు అంతర్గతంగా తీసుకునే ప్రయత్నం చేయమని కూడా ఇప్పటికే దీనికి పార్టీలకి కాంగ్రెస్ పార్టీ కింది స్థాయికి ఆదేశాలు జారీ చేసి, అంతేకాకుండా ఎవరైనా పార్టీ డైరెక్ట్ మద్దతు ఇచ్చిన వ్యక్తి వీక్ గా ఉండి రెబల్ వ్యక్తి బలంగా ఉంటే తనకే మద్దతు ఇవ్వమని చెప్పి కూడా ఇప్పటికే సమాచారం అందరికీ మనకు తెలుస్తుంది. ఏదేమైనా మొత్తానికైతే ఈ ఫలితాల్లో రెండో విడత ఫలితాల్లో తమ స్థానాలు పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మొదటి విడతలో కాస్త వాళ్ళకి అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పైచే వాళ్ళదే ఉన్నప్పటికీ కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి ఇంకెక్కువ స్థాయిలో స్థానాలు వస్తాయి. కానీ అది మాత్రం ఇక్కడ ఈ మొదటి విడతలో కాలేదు. ఆ మొదటి విడతలో జరిగిన పొరపాట్లను మొత్తం 2, 3 విడతల్లో సవరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా అన్ని కలిపి ఓవరాల్ గా 80% నుంచి 90% సీట్లు తమ ఖాతాలో ఉంచుకునే ప్రయత్నం చేసేందుకు వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇది సోని ఇక్కడ ఉన్న పరిస్థితి. క్రాంతి, అలాగే మరీ ముఖ్యంగా చూసుకుంటే రెండో దశ పోలింగ్ కు ముందు పార్టీల ప్రధాన ఫోకస్ అంశాలు ఏంటి? అండ్ అలాగే నాయకత్వ మార్పులు లేదా ప్రచార శైలిలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుల ప్రభావం ఎంతవరకు కనిపిస్తోంది? ఇక్కడ మనం రెండో విడత మనం మామూలుగా ఇది పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఏముండవు, అన్ని కూడా ఎక్కడికక్కడ డిఫరెంట్ గుర్తులు ఉంటాయి. అవి పార్టీలకు సంబంధం లేదు. కేవలం పార్టీ మద్దతుదారులు మాత్రమే ఉంటుంది. పార్టీ మేము పలానా వ్యక్తికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి చెప్తుంటారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే మొదటి విడత ఫలితాల్లో చాలా చోట్ల రెబల్స్ గెలుపొందారు. పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళకంటే కూడా రెబల్స్ గెలుపొందారు. అంతేకాకుండా కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు అధికార పార్టీ ఏం చేసి అన్ని కూడా లోపర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రెబల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ ఉంటే రెబల్ కి గెలుపు అవకాశం ఉంటే రెబల్నే తమ పార్టీలో కలుపుకొని పార్టీ మద్దతు ఇస్తున్నారు. ఎక్కడైనా అతనికి పార్టీ మద్దతు ఇవ్వడంతో పాటు పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తి వీక్ గా ఉండి గెలిచే అవకాశం లేకపోతే తనను డ్రాప్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారికంగా డ్రాప్ చేసి రెబల్ కే మద్దతు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఓవరాల్ గా గెలిచిన తర్వాత అయినా మళ్ళీ కన్నుగప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే ఫలితాల్లో తమవే ఆధిపత్యం ఉందని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ క్రాంతి. ఇక నల్గొండకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మనకి లైవ్ లో కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మరీ ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ కు తొలి దశ ఫలితాలు ఏదైనా ప్రధాన సవాల్ ఏంటి? రేపు జరగబోయే రెండో విడతలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి?
ఇంకా కొంచెం కష్టపడితే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న భావన అయితే కాంగ్రెస్ కు కలిగినట్టు తెలుస్తుంది. ఇక అన్ని పార్టీలు మరింత హార్డ్ వర్క్ చేయాలని సూచిస్తున్నాయి. ఇక అధికార పార్టీకి సర్పంచ్ స్థానాలు ఎక్కువే వచ్చినప్పటికీ అనుకున్నవి రాకపోవడం, బీఆర్ఎస్ కు ఊహించిన దానికంటే తక్కువ సీట్లు రావడంతో పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం నల్గొండ నుంచి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మనం మొత్తానికి చూసుకుంటే తొలి దశ పంచాయతీ పోలింగ్ ఫలితాలు ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహాలను ఎంతవరకు మార్చాయనుకోవచ్చు? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 14 మండలాలకు సంబంధించి రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 613 గ్రామ పంచాయతీలకు సంబంధించి 5378 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 71 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై ఆ నేపథ్యంలోనే 542 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రేపు ఉదయం స్టార్ట్ అవుతాయి. ఇక వార్డు సభ్యులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 901 వార్డు సభ్యులకు సంబంధించి ఏకగ్రమైనటువంటి నేపథ్యంలో 4527 వార్డు సభ్యులకు రేపు ఉదయం ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ 1 గంట తర్వాత యథావిధిగా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. ప్రస్తుతం అయితే ఈ కౌంటింగ్ సంబంధించి కావచ్చు, పోలింగ్ సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటలకు కూడా ఎన్నికల ప్రచారానికి కూడా తెరపడినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రలోభాల పర్వం కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ పైన ఎక్కువగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు అయితే పోటాపోటీగా పోల్ మేనేజ్మెంట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే షురు చేస్తా ఉన్నారు. చాలా గ్రామాల్లో ఇటు చికెన్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు, మందు పంపిణీ చేస్తా ఉన్నారు, ఓటుకు 2 నుంచి 3 వేలు కూడా పంపిణీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా గ్రామాలకు సంబంధించి అంటే పోటాపోటీగా కూడా డబ్బులు కూడా పంచి పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక అభ్యర్థి 2000 ఇస్తే అతనికన్నా 500 ఎక్కువ అంటే 2500 ఇస్తూ 2500 ఇచ్చిన వాళ్ళు 3000 ఇస్తే ఇట్లా 500 ఎక్కువగా పోటాపోటీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా పలు చోట్ల ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు లింగపల్లి సంబంధించి ఆ బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు కుర్లపాడు గ్రామానికి సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలపై కూడా కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఆ ఘటనలను అనుభవంగా మలుచుకొని కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉదాహరణకు మిర్యాలగూడకు సంబంధించి అడవిదేలపల్లి, వాడపల్లిలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే చాలు అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. ఆ నేపథ్యంలోనే ఇటు కృష్ణపట్టే ప్రాంతం సంబంధించి కృష్ణపట్టే ప్రాంతమైనటువంటి అడవిదేలపల్లి, చిట్యాల, వాడపల్లి ఈ ప్రాంతాల్లో కూడా స్పెషల్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ చింతలపాలెం, మేళ్ల చెరువు ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా అదనపు ఫోర్సులు దింపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇలా ఎక్కడైతే అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అదనపు ఫోర్సులు దింపుతా ఉన్నారు. ఏ చిన్న ఘటన జరిగినా అలర్ట్ అయ్యేందుకు కూడా ఎప్పటికప్పుడు ఫోర్స్ అయితే దింపుతా ఉన్నారు. వెబ్కాస్ట్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల పోలింగ్ సరళిని కూడా పరిశీలించేందుకు కూడా ఇది అధికార యంత్రాంగం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటు అన్ని అధికార యంత్రాంగం అయితే సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగుస్తుంది. అదేవిధంగా ఇటు 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. పూర్తిగా పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇటు అధికారులు అయితే అలర్ట్ గా ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి ప్రశాంత్ లైవ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మొత్తానికి మనం చూసుకుంటే కాంగ్రెస్ గ్రామాల్లో ఎక్కడ నష్టం జరిగింది, అలాగే 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి ఎక్కడ షాక్ తగిలింది, ఇక బీజేపీ ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది, మొదటి విడత అయితే ఎలా జరిగిందో మనకు తెలుసు. రెండో విడతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి?
రైట్ సోని మొదటి విడతకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 390 స్థానాలు మొదటి విడతలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. అడపాదడప చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరిగిపోయాయి. అయితే రేపు రెండవ దశ పోలింగ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4332 స్థానాలు జరగవలసిందనగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండవ దశ పోలింగ్ ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది. ఇక 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ఏదైతే ఓట్ల లెక్కింపు ఉంటుంది 5 గంటల తర్వాత ప్రధానంగా ఈ యొక్క అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలనుంది. ఇక దీంట్లో మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే 1200-1300 స్థానాలు కరీంనగర్ అంటే కాంగ్రెస్ కు వచ్చాయనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే ఇది గుర్తులు పోలిన సిచ్యువేషన్ కాదు కాబట్టి ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాకుండా వ్యక్తి చుట్టే తిరుగుతుంది, వ్యక్తి చుట్టే ఈ రాజకీయం అంతా తిరుగుతుంది. కాబట్టి ఎవరు గెలిచినా ఒక్కొక్క పార్టీ సానుభూతి పరులు, కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులకు సంబంధించి వారంతా కూడా ఒకే ఇంట్లో అన్న తమ్ముళ్ళు ఇద్దరు పోటీ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఎవరు గెలిచినప్పటికీ కూడా ఖచ్చితంగా మా పార్టీలోనే ఉంటారు. ఎందుకంటే గ్రామాభివృద్ధికి సంబంధించి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వారందరికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలిచినా మా కార్యకర్తలని వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1200-1300 అభ్యర్థులను మేము గెలిచి తీరామనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. మొత్తానికి బీజేపీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల్లో మేము ఖచ్చితంగా సత్తా చాటాము అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఇటు బీజేపీకి సంబంధించిన అంశానికి సంబంధించి పార్లమెంటు పరిధిలోనే బలం ఉంటుంది. కానీ ఆ పార్లమెంటు పరిధిలో బలం ఉండడం కాదు, గ్రామాలలో వారి బలం ఎంత, వారి యొక్క స్ట్రెంత్ ఎంత రేపటి రోజున సాధారణ ఎన్నికల విషయంలోనైతేనేమి మిగతా అన్ని ఎన్నికల విషయంలో ఇప్పుడే తెలుస్తుంది. కాబట్టి ప్రధానంగా 3 పార్టీలు ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. కానీ ఇక్కడ వ్యక్తి చుట్టే రాజకీయం తిరుగుతుంది కాబట్టి ఎవరు గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండబోతున్నారు, కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ అభ్యర్థులు గెలుస్తున్నారనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఇక ప్రధానంగా అంటే ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీలోనే ఉండబోతున్నారు అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి అయితే ఇదొక అంశం. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు మొదటి దశ ప్రశాంతంగా కొనసాగినప్పటికీ కూడా ఇక రెండవ దశకు సంబంధించి మానకొండూరులో రేపు రెండవ దశ మండలాల్లో జరగబోతా ఉంది. ప్రధానంగా మానకొండూరు అనగానే ఇటు బీఆర్ఎస్ బలంగా ఉంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న 10 ఏళ్ళ అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి, రెండవది ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఈ కవంపల్లి సత్యనారాయణ. ఈ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించిన అనుచరులు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడబోతున్నారు. ఖచ్చితంగా మా కార్యకర్తలేని మా సర్పంచ్ అభ్యర్థులే ఎక్కువ గెలుస్తారనేది కూడా ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఈ రెండవ దశకు సంబంధించి కొంత రసవత్రంగా జరుగుతుంది అనేది కూడా ప్రధానంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇక రేపు ఉదయం మొదలయ్యే పోలింగ్ కి సంబంధించి ఇక నిన్న ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో ఇక తాయిలాల ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఎవరు ఎక్కువగా డబ్బులు ఇటు మద్యానికి డబ్బులకి ఎరచూపి ఖచ్చితంగా మా అభ్యర్థులను గెలిపించుకోవాలని ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా శ్రమిస్తున్నారు. డబ్బుకు మద్యానికి కాకుండా ఖచ్చితంగా యువత ఎక్కువగా కరీంనగర్ లో రాజకీయాలలోకి వచ్చారు. వాటన్ని పక్కన పెట్టి గ్రామ సమస్యలకు సంబంధించిన అభివృద్ధి ఎవరు చేస్తారో మేము గెలిపించుకుంటామనేది కూడా యువత చెప్తా ఉన్నది. మొత్తానికైతే ఏ విధంగా ఉండబోతుంది రెండవ దశకు సంబంధించి ఈ తాయిలాల పర్వాన్ని పక్కన పెట్టి నిజమైన ఏదైతే గ్రామాభివృద్ధిని కోరుకునే వాళ్ళు గెలుస్తారా అనేది మాత్రం ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. రైట్, మనకి వరంగల్ నుంచి మరింత సమాచారం లైవ్ లో ప్రశాంత్ అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికి చూసుకుంటే మొదటి విడత ఎన్నికలు ఎలా జరిగాయో తెలిసింది, అనుకున్న ఆశించిన ఫలితం అయితే రాలేదని అర్థమవుతుంది. మరి సెకండ్ విడతకు సంబంధించి ఎలా జరగబోతుంది ఏంటి, అలాగే బీజేపీ అయితే అనుకున్న స్థాయిలో అయితే ఫోకస్ పెట్టలేదా ఏంటి, బీఆర్ఎస్ కి సంబంధించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను అయితే సాధించలేకపోతుంది అయితే అర్థమవుతుంది. ప్రస్తుతం అక్కడ జిల్లాలో ఉన్న పరిస్థితి ఏంటి? ఎస్ అని మొత్తానికి అయితే గ్రామ పంచాయతీల సమరం అయితే మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండో విడత కోసం కూడా నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వం ముగిసింది. మైకులన్నీ కూడా బంద్ అయ్యాయి. కానీ అసలు పర్వం అంతా కూడా ఈ రోజు రేపు తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. అటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో ఉన్న వారంతా కూడా అటు తాయిలాల పర్వాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రజాస్వామ్యంలో ఓటు స్వచ్ఛందంగా వేయాలని చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా
ప్రతి ఓటరు కూడా అభ్యర్థుల నుంచి ఆశిస్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మొదటి విడత 23 మండలాలలో జరిగితే రెండో విడత రేపు జరగబోయే పోలింగ్ లో 27 మండలాలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాలలోని 27 మండలాలలో రేపు రెండో విడత సాగనుంది. 165 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే సుమారు 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామ పంచాయతీలు 133లో ఎన్నికలు సాగనున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించిన కోలాహలం అయితే నిన్నటి ప్రచార ఆర్భాటాలు ముగిసినప్పటికీ కూడా ఇటు ఆ తాయిలాల పర్వం కావచ్చు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి ఆ వింత ప్రచారాలు కావచ్చు, వింత ప్రయత్నాలు కావచ్చు, అటు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొదటి దశలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలలో సుమారు 67 నుంచి 70% మంది సర్పంచ్లను గెలిపించుకున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. అటు కొంత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ తమ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే కనిపించింది. అటు ఒక మహబూబాద్ జిల్లాలో మాత్రం మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ తో పోటీ పడి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా చోట్ల మాత్రం ప్రధాన ప్రతిపక్ష పాత్రగా అటు కాంగ్రెస్ కు పోటీ ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపించింది. అయితే రెండో దశలోనైనా అటు ఆ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఆ ప్రయత్నం చేయడానికి అయితే ప్రచార అస్త్రాలను అయితే కొనసాగిస్తున్నారు. అటు మాజీ ఎమ్మెల్యేలు అయితే శ్రమకోర్చి ప్రచారాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలను టార్గెట్ చేసి బీజేపీ ప్రచారం చేయడం కావచ్చు, అభ్యర్థులను నిలబెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఆ అడపదడప అక్కడక్కడ కొంత బోని అయితే కొడుతున్న పరిస్థితి ఒక ములుగు జిల్లా మినహా మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5 జిల్లాలలోనైతే బీజేపీ మొదటి విడతలో బోని కొట్టింది. అత్యధికంగా హన్మకొండ జిల్లాలో 10 స్థానాలు గెలిచింది. తర్వాత మహబూబాద్ జిల్లాలో 5 స్థానాలను కైవసం చేసుకుంది. జనగామలో 2, వరంగల్లో 3, అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4 స్థానాలను ఆ బీజేపీ కైవసం చేసుకుంది. అటు బీఆర్ఎస్ కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి పోటీగా అన్ని గ్రామాలలో నిల్చున్నా కూడా కొంత అనుకున్న స్థాయిలోనైతే మొదటి దశలోనైతే ఆ బీఆర్ఎస్ అనుకున్న స్థానాలను అయితే గెలిపించుకోలేకపోయింది. కానీ రెండో దశలో మాత్రం మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు వాళ్ళకు అనుకూల ప్రాంతాలలో ఎక్కువగా ఆ రెండో దశలో ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా రెండో దశలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా ఆ పక్కా ప్రణాళికతోటైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, సత్యవతి రాథోడ్లు కూడా ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాలు చేసి తమ యొక్క అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం అయితే సాగిస్తున్నారు. ఇటు రెండో విడతకైతే నిన్న బ్రేక్ పడింది. మూడో విడత ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడే ఆ రెండో విడతకు సంబంధించి 27 మండలాలలో మండల కేంద్రాలలో ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దకు అటు పోలీసులు ఇటు పోలింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో పోలింగ్ సిబ్బందికి అటు అధికార యంత్రాంగము ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఆ పోలింగ్ సామాగ్రిని అందించనున్నారు. అనంతరం చెక్ చేసుకొని లంచ్ తర్వాత ప్రత్యేక బస్సులలో ఎస్కాట్ పోలీసులతో కలిసి గ్రామ పంచాయతీలకు వెళ్లి ఈ రోజు రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం జరిగే పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అటు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిబంధన ఏదైతే 100 మీటర్ల లోపు ఎలాంటి గుమికూడడం కానీ ఎవరు కూడా అటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కానీ ప్రచారం చేయడం కానీ జరపకూడదు. ఆ నిబంధనను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మొదటి విడత అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎక్కడ కూడా చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా అవాంతరాలు కానీ అటు ఎలక్షన్ ఆగే విధంగా కానీ ఎక్కడ జరగలేదు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అటు ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ఇటు జయశంకర్ భూపాలపల్లి, జనగామ, వరంగల్, హన్మకొండ 6 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఇప్పటికే అటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దకు చేరుకున్నారు. అటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఏర్పాట్లకు సంబంధించినటువంటి పరిశీలన కూడా చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా కమ్యూనిటీ హాల్లో పెట్టినటువంటి బూతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ సిబ్బంది బస చేయడానికి కావచ్చు రాత్రి ఏర్పాట్లు అన్ని కూడా సవ్యంగా చేశారు. సోని మొత్తానికైతే రెండో విడత సమరానికి అయితే సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కొనసాగనుంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్ మినిట్ టు మినిట్స్ అప్డేట్స్ అందిస్తుంటాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.